హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సండే రోజు మార్నింగ్. మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక మా కోసం ఏమేమి చేస్తుంది మరి ఇప్పుడు అడుగుదాం. ఆల్రెడీ ఇక్కడ ఏదో పెట్టేసింది స్టవ్ మీద. ఏంటి చూద్దాం. ఓ వాటరు పాలు టీ అయితే అయిపోయింది అప్పుడే. ఏం చేస్తున్నావు మాకు స్పెషల్ టిఫిన్? పాస్తా. మీరు ఇంట్లో సండే స్పెషల్ పాస్తా నూడిల్స్. ఇక వేరే ఆప్షన్ ఉండదన్నమాట. డైలీ ఉప్మా, ఇడ్లీ, దోశ, పెసరట్లు రెగ్యులర్గా ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మాత్రం సండే ఒక్కరోజు మాత్రం స్పెషల్ నూడిల్స్, పాస్తా, పూరి. ఇప్పుడు ఇక పూరి పాస్తా రెండు అనుకుంటా. రోహిత్ పాస్తా తినడు, అందుకే పూరి చేద్దాం అనుకుంటున్నా. మా రోహిత్ పాస్తా తినడు, అందుకని ఆయన కోసం ఒక 5-6 పూరీలు, మాకు అందరి కోసం పాస్తా. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ కిచెన్, అందరికి తెలుసు కదా. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చెట్లు, నల్లేరు చెట్టు. ఆల్మోస్ట్ ఇంతకుముందు చూపించిన. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అవుట్ బయట నుంచి చూడండి, అన్ని ఫొటోసే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కుబేర యంత్రం అన్నమాట, అష్టలక్ష్ములతోటి. ఇక్కడ ఇంకోటి మ్యూజిక్ వినాయకుడు, అండ్ ఇక్కడ కూడా వినాయకుడు. ఇంటి నిండా దేవుళ్ళతో నింపేసినాం అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. మా అల్లుడు లోహితాంష్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మా కోడలు, మా అల్లుడు. ఇది వచ్చేసి మా కోడలు, మా అన్నయ్య, మా కోడలు, మా 2 పిల్లలు రోహిత్, రేవంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పెళ్ళిలో దిగిన ఫొటోస్ అన్నమాట. ఇవి మా మమ్మీ వాళ్ళు, మేము. ఇది వచ్చేసి అల్లుడు. ఆయన ఇక్కడ చూడండి దేవుళ్ళు, రాధాకృష్ణ, లక్ష్మీ నరసింహస్వామి, రాముడు సీత, అండ్ వెంకటేశ్వర స్వామి, అండ్ లక్ష్మీదేవి. ఆయన అక్కడ జై హనుమాన్. ఎంత బాగుంది చూడండి, మొత్తం దేవుళ్ళ ఫోటోలు ఇంటి నిండా. ఇక మొత్తం వచ్చేసి బొమ్మలు. ఇగో రోహిత్ లోహితాంష్. సో ఇక్కడ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం ఫోటో, నాకు చాలా ఇష్టమైన ఫోటో అన్నమాట. ఇది వచ్చేసి సాయిబాబా మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటో. ఇది వచ్చేసి మా ఇద్దరిది అండ్ పిల్లలది. మా డాడీ ఇట్లా అన్నీ వేస్తుంటాడు. ఇది మా డాడీ వేసిందే. షీల్డ్ వస్తుంది కదా, అది మొత్తం పాడైతే ఊడిపోయిందంట, తీసేసి రోహిత్ రేవంత్ ఫోటో అయితే పెట్టేసాడు. దాని మీద రాసిండు చూడండి, రోహిత్ పరవస్తు రేవంత్. మా డాడీ రైటింగ్, అది మస్తు ఉంటుంది మా డాడీ రైటింగ్. అట్లా మా డాడీ వేసిండు ఈ ఫోటో. అండ్ నెక్స్ట్గా అంతే, హాల్కి వచ్చేసి ఇంత. ఇది ఒకసారి నేను గిఫ్ట్ ఇచ్చిన, ఈ ట్రీ నేను ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన. ఇలా అన్ని ఫొటోస్ అన్నీ. ఇది వచ్చేసి మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది మా పిల్లలది పంచాలు కట్టించిన ఫోటో. ఇది రెండు. అండ్ ఇది పెళ్ళి ఫోటో. ఇది రిసెప్షన్లో నేను, మా మమ్మీ. ఏ ఎంగేజ్మెంట్, మా మమ్మీ, మా డాడీ, రోహిత్. ఇది వచ్చేసి అభినందన మందారమాల. మా డాడీది 18వ మహాపరిపూజ కార్యక్రమంగా ఇది చేపించాడు. ఆయన గురుస్వామి గోపాలంకుల్. సో టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది. సో ఫస్ట్గా ఇక్కడైతే మా మమ్మీ ఫ్రిడ్జ్లో వేస్తుంది. ఇక ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది అన్నమాట, అన్నీ ఫుల్ ఉంటుంది. మొత్తం కూరగాయలు, పచ్చళ్ళు, ఇంకేంటి పెరుగులు, పాలులు. ఇగో ఇదైతే మొత్తం ఇక రవ్వలు ఇప్పుడు కొంచెం అయిపోయినాయి. ఇక కొత్తవి తీసుకొచ్చారు, ఇక పెట్టాలి. రవ్వలు అన్నీ ఉంటాయి ఇందులో. ఫ్రిడ్జ్ రేవంత్ చూడండి, టేబుల్స్ అన్నీ బయటకు వేసిండు. రేవంత్, టేబుల్స్ బయట వేసేసినావు, నవ్వుతున్నావా? చలో. పాస్తా కోసం టమాటా, క్యారెట్.
ఆలుగడ్డలు లేవు, ఆలుగడ్డలు కూడా వేయాలి కానీ ఇది. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. సో ఇగో ఇలా ఇలా ఇక్కడ నుంచి రాగానే బెడ్రూమ్ అది. కాకపోతే కొంచెం బెడ్రూమ్ పెద్ద ఉండడం వల్ల ఫుల్ సామాన్లు అయితే ఉంటాయి ఇందులో. ఇక్కడ ఒక బీరువా మా డాడీది, అక్కడ ఒక బీరువా మా మమ్మీది. సో ఇక్కడ వచ్చేసి ఇక కొంచెం సామాన్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా డాడీ వాళ్ళ డాడీ తాత, మా నానమ్మ, మా అమ్మమ్మ ముగ్గురు ఫొటోస్ అయితే అక్కడ పెట్టేసినాం. ఇక్కడ వచ్చేసి అట్లా మా డాడీ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. అండ్ ఇక బెడ్రూమ్ తెలిసింది కదా. ఇక మా లగేజ్ అంతా ఇది ప్యాక్ అయిపోయింది. ఇగో ఇది ఒకటి, ఆ 2 బ్యాగ్స్ అది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. అంటే నా శారీస్ ఓల్డ్ శారీస్ ఉండే అవి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇక ఇది బెడ్ అండ్ అక్కడ ఒక ఫ్యాను, ఇది మా మమ్మీ మిషన్ అనమాట. అండ్ ఇది వాష్రూమ్. ఇట్లా ఉంటుంది. కాకపోతే మంచిగా ఫుల్ సామాన్లు ఉండడం వల్ల మిస్సీ ఉంటుంది, కొంచెం చూడాలి. ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ నేను ఒకసారి కాలబెట్టిన చిన్నప్పుడు. ఇదే డ్రెస్సింగ్ టేబుల్ మళ్ళీ మంచిగా చేయించింది మా డాడీ. తీసేయొద్దు బాగుంటుంది అని, వేరేది కంటే ఇది ముందు నుంచి ఉంది కాబట్టి తీసేయడం ఇష్టం లేక మళ్ళీ మంచిగా చేయించిండు. మొత్తం కాలబెట్టేసిన నేను ఒకసారి. ఎందుకో అంటే డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే హ్యాంగర్ ఉండే, హ్యాంగర్కి బట్టలు ఉండే, ఆ బట్టలకి ఇట్లా లైటర్ పెట్టేసిన. అది అనుకోకుండా చిన్న రవ్వ అంటినట్టుంది టవల్కి. అది ఇక నేను పెట్టేసిన వెళ్ళిపోయిన అంటుకుంటలేదని. నేను బయటకి ఆడుకున్నా, అది మొత్తం పొగ అంటుకొని మొత్తం ఫుల్ పెద్ద పెద్ద మంటలు అయితే వచ్చేసి ఇది కాలిపోయింది. పైన దీనిపైన సజ్జ మీద సౌండ్ బాక్సులు ఉంటుండే, అప్పుడు మనకు డెక్ సౌండ్ బాక్సులు ఉంటుండే కదా, ఆ సౌండ్ బాక్సులు కూడా కాలిపోయినాయి. ఏవైతే పనికి రాలేదు కానీ ఇది మాత్రం మళ్ళీ మా డాడీ మంచిగా చేసిండు. మా డాడీ చేసిండు స్వయంగా. మళ్ళీ మొత్తం డెకోలం అది అన్నీ తీసుకొచ్చి. ఇక అదైతే మా డాడీ ఆఫీస్ బ్యాగ్ అనమాట. ఇక డ్రెస్సింగ్ టేబుల్ మా చిన్నప్పటి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, మా మెమరీస్ అట్లా. సో ఇదైతే అంతే. హాల్, దేవుడు రూమ్, కిచెన్, ఇది వచ్చేసి బెడ్రూమ్. అక్కడ పక్కన మా అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ ఉంది కానీ ఇక వాళ్ళు ఇంకా ఈ సండే కదా కొంచెం లేట్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట. సో ఇక పచ్చడి అయితే రెడీ అయింది. దీన్నైతే ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒక పేపర్ వేసి కట్టాలి, ఎందుకంటే ఆయిల్ అంటుతుంది కదా. మామిడికాయ పచ్చడి అన్నీ మధ్య మధ్య ఆపిరోయి. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ అన్నిటికీ బందోబస్తు. అరే పచ్చడి అల్లం పేస్ట్ నెయ్యి. నెక్స్ట్ వచ్చేసి ఇది నెయ్యి అనమాట. నాకు సరిగ్గా చేయడం రాదు నెయ్యి, మా మమ్మీ వేసేసి సూపర్ స్మెల్ వస్తుంది. మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాం అనమాట, హాలిడేస్ అయిపోయింది. అందుకే అన్ని సబ్జెక్ట్స్ పేపర్ పెట్టినాయి ఇక కాస్త కారం అల్లం పేస్ట్ నెయ్యి. ఇంకేమున్నాయి చూడండి. మేము పోతున్నాం కదా, లగేజ్ అయితే మొత్తం సర్దేసుకున్నాం. ఇక ఇంకా చూడండి ఎన్ని బ్యాగులు అయినాయో. సో ఇది వచ్చేసి మా సార్ బ్యాగు, ఇది రోహిత్ బ్యాగు,
ఇగో ఇదంతా లగేజ్. తల్లిగారింటి నుంచి పోయేటప్పుడు అన్నీ మేము పెట్టిస్తుంది కదా. ఇగో ఇవన్నీ మా మమ్మీ మేమో పెట్టించింది. బియ్యపిండి, బియ్యము, ఇంకేమేమో పెట్టించింది అనమాట. ఇదైతే మా బట్టల బ్యాగు, అది కూడా పచ్చళ్ళు అవి ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యాంగోస్, ఇవేమో వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఇక ఇది అనమాట లగేజ్. అయితే మొత్తం ఫుల్ రెడీ అయిపోయింది. ఇక వెళ్ళిపోవడమే. వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. నెంబర్ పోవాలన్నా మీరు ఇంజపూర్ పోతే బెటర్. ట్రాఫిక్ బాగుంది ఇంజాపూర్ అని కొట్టిన సరిపోతుందా? ఇంజాపూర్ హైవే లేకపోతే ఎత్తిపోవచ్చు, వెళ్ళిపోండి. ఎలిమినర్ పోయేసి రైట్ కొట్టేస్తే మీకు రైట్ స్ట్రైట్ మామయ్య అత్తయ్య చెప్పు బాయ్ సమేద్య. బాయ్ సమేద్య. బాయ్ వశిష్ట.